డ్రెస్సింగ్ సెన్స్ అన్నప్పుడు సాధారణంగా అంటే ఆక్వర్డ్గా డ్రెస్ వేసుకోకూడదు, డిగ్నిఫైడ్గా డ్రెస్ వేసుకోవాలి. అమ్మాయిలైతే కనుక కొంచెం శరీర అవయవాలని కప్పుకొని వేసుకోవాలి అనే అర్థంలో వాడతారు కదా. నేను ఈ వీడియోలో ఆ అర్థంలో చెప్పడం లేదు. ఫస్ట్ పాయింట్, డ్రెస్ సెన్స్ అనే దాన్ని డిగ్నిఫైడ్ డ్రెస్ సెన్స్ అనే అర్థంలో కాకుండా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ డ్రెస్ సెన్స్ అనే పదంలో చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణ చెప్తాను. ఒక అతను టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు, ఇంకొక ఆయన ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. అంటే ఫార్మల్ డ్రెస్ అంటే ఐడియా కదండి, ప్యాంటు షర్టు ఇలా. ఇంకొక ఆయన ప్యాంటు షర్టు దాంతోపాటు బ్లేజర్ వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, టీ షర్టు షర్ట్ విత్ బ్లేజర్, ఈ ముగ్గురిని మనం ఎలా చూస్తాం? హౌ డు వి రికగ్నైజ్ దెమ్? ఎలా గుర్తిస్తాం? టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు చాలా అఫీషియల్గా వచ్చారంటామా? అనం. ఎందులో అఫీషియల్ వచ్చింది ఎవరు? బ్లేజర్ వేసుకున్నవాళ్ళు. అలాగే ఆ షూ కూడా అఫీషియల్ షూ, ఫార్మల్ షూ కాకుండా స్పోర్ట్స్ షూ వేసుకుని వచ్చినవారు ఒకడు అనుకుందాం. అంటే ఈవెన్ వాట్ వి కాల్ బెల్ట్, ఆ బెల్ట్ కూడా తోలు బెల్ట్, మందం బెల్ట్, లేదా ఇంకొక బెల్ట్, లేదా బెల్ట్లో కూడా రకాలు ఉంటావా? ఇలా మనం ఉదయం నుంచి రాత్రి వరకు చూసే వాళ్ళల్లో ఫార్మల్ ఇన్ఫార్మల్ డ్రెస్ సెన్స్ అని ఉంటుంది. ఆఫీసులకి ఎవరైనా వెళ్తే వాళ్ళ యొక్క ఈ షర్ట్ బటన్ ఉంది కదా, ఈ రెండు తీసేసి, అలా వెళ్ళకూడదు యాక్చువల్గా, తీసేసి ఈ చేతికి గుండీలు ఉంటాయి కదా, ఇలాగ ఇక్కడ నాది వేరు, ఇలా గుండీలు వదిలేసి ఇలాగా. లేకపోతే కనుక ఇన్షర్ట్ చేసుకుంటే ఆ చేసుకున్న ఇన్షర్ట్ని సగం పైన ఉంటుంది, సగం లోపల ఉంటుంది. కొంతేమో విడిపోయినట్టుగా ఉంటుంది, డ్రెస్ ఏమో నలిగిపోయినట్టుగా ఉంటుంది. ఒకటేమో ఇలా పైకి పెడతాడు, ఒకటేమో ఇలా వదిలేస్తాడు, ఒకటేమో ఇలా వదిలేస్తాడు. ఇలాగా కింద వేసుకున్న షూ అదేంటో కూడా తెలీదు. ఇలా ఉంటే ఫార్మల్గా ఉన్నావు అని అనడానికి లేదు. ఫార్మల్గా లేకపోతే ఆఫీస్కి వెళ్ళొద్దు. ఆఫీసుకి ఫార్మల్గా వెళ్ళాల్సిందే. బ్లేజర్ వేసుకోమంటలేదు నేను. పిల్లలకి యూనిఫామ్ ఎందుకండి? నాట్ ఓన్లీ యూనిఫామ్ వెనకాల రెండు కారణాలు ఉన్నాయి స్కూల్ పిల్లలకి. ఒకటి, మేమంతా సమానమే, హెచ్చు తగ్గులే అని చెప్పడం కోసం. ఇంకోటి ఏం చెప్పంటారా? ఒక దీక్షతోటి, ఒక పర్పస్ తోటి నేను స్కూల్కి వెళ్తున్నానని వాడికి సబ్కాన్షియస్ చెప్పడం. యూనిఫామ్ అందుకు, అది మీకు కావాలంటే కొన్ని సందర్భాల్లో యూనిఫామ్ అక్కర్లేదురా అంటారు. అంటే అర్థం ఏంటి? కొంచెం ఇన్ఫార్మల్గా రారా భయ్య, బర్త్డే నాడు యూనిఫామ్ వేసుకోకుండా ఫార్మల్ డ్రెస్లో రమ్మంటున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు ఆఫీస్కి నువ్వు ఎలా వెళ్ళావనే దాన్ని బట్టి నీ సీరియస్నెస్ తెలిసిపోతుంది. నీకు ఎంత సీరియస్నెస్ ఉంది, ఎంత లేదు, ఏంటి అని తెలిసిపోతుంది. నీ సీరియస్నెస్ని బట్టి నువ్వు ఎంత ఆఫీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నావో అర్థమైపోతుంది. నేను మాట్లాడేది బాగా డ్రెస్ వేసుకున్నవాడేమో గొప్ప పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అని చెప్పట్లే. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం దేంతో చూస్తామండి? ఫస్ట్ ఫిజికల్ ఫార్మేట్ అని చూస్తామండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చా, మీ ఇంట్లో ఎంత గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ ఇల్లుని చూసిన విధానాన్ని బట్టి ప్లెజెంట్గా ఉందా లేదని చెప్తాను. అక్కడేమో పాత బట్టలు పడేసి, ఇక్కడేమో పాత గిన్నెలు పడేసి, పక్కనేమో చెప్పులు పడేసి ఉంటే అనార్గనైజ్డ్గా ఉన్నట్లెక్క. మీరందరూ ఇంట్లో పీస్ఫుల్గా ఉండవచ్చు. ఆ పొద్దున్నే లేచి దేవుడి దండం పెట్టుకుని చాలా అందంగా ఆనందంగా నవ్వుతూ ఉంటూ ఉండవచ్చు. దట్ ఐ డోంట్ నో. ఎండ్ పాయింట్ అయితే మాత్రం ఇల్లు చూసారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మన ఫిజికల్ ఇంప్రెషన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇంటర్నల్ ఇంప్రెషన్స్ అనేవి. ఈ ఎండ్ పాయింట్ ఏంటంటే ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసుకోండి, కాలేజీలకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసుకోండి. నాకెందుకు చాలా కొన్ని విషయాల్లో డాక్టర్లు గడ్డం పెట్టుకోకూడదు అని నా యొక్క కోరికల్లో ఒకటి. నీకు బాగున్నా సరే, అసలు దీని మీద ఒక వీడియో చేయాలేమో. డాక్టర్లు ఎప్పుడో కూడా గడ్డం పెట్టుకోకూడదు. ఎందుకనండి? నువ్వు అంటే అందంగా ఉన్నవాడే నాకు అనవసరం. బట్ గడ్డం దేనికి గుర్తు అంటే, అయితే బద్ధకానికి గుర్తు, లేదా మేధావితనానికి గుర్తు, లేదా నీ ఇర్రెస్పాన్సిబిలిటీకి గుర్తు, లేదా నువ్వు డల్గా ఉన్నావు అన్న గుర్తు.
డాక్టరే డల్గా ఉంటే పేషెంట్ అయిన వాడు ఏమైపోవాలండి? ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకున్న ఆయన అర్థం ఏంటి? ఆయన ఒక దీక్షలో ఉన్నాడు. డాక్టర్లు ఏప్రాలో సొంత వేసుకున్నాడు. ఎందుకనండి? నువ్వు డాక్టర్ అని తెలుస్తుంది కాబట్టి. ఏంటండి యాక్చువల్గా గడ్డాలు పెంచుకునే డాక్టర్లు? అసలు దీని మీద వీడియో చేస్తాను నేను. అంటే నా ఉద్దేశం వేసుకోకూడదు కాదు. మరి నేను గడ్డం పెంచుకోవడం ఎందుకంటే చెప్తున్నాను కదండి, నేను ఒక దీక్షలో ఉన్నాను, సమాజం అనే దీక్షలో ఉన్నాను. నేను 2003 జూన్ 24 నుంచి ఇదిగో ఇలాంటి డ్రెస్ ప్యాటర్నే, పైన ఏదో పైజాము కుర్తా ఇది అంటారు కదా ఇలాగా, కింద జీన్స్ ప్యాంటు షూ. కావాలంటే వికీపీడియాలో, తెలుగు వికీపీడియాలో డ్రెస్ కోడ్ ఏం చెబుతోందని నా యొక్క స్టోరీలో ఉంటుంది. వై ఐ షుడ్ వేర్ దిస్ టైప్ ఆఫ్ డ్రెస్ ప్యాటర్న్. సో సింపుల్ అండి. అంతే. ఏం చెప్పగలుగుతానంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. కాలేజీకి వెళ్ళినప్పుడు ఏంటండి గెడ్డాలు పెంచుకొని ఇలా హిప్పీ క్రీడలు పెంచుకొని ఏం బతుకులండి మనవి. కాలేజీకి వెళ్తుంటే నీకు ఒక సిన్సియారిటీ ఉండాలి. వేర్ ఆర్ యూ గోయింగ్? నీ జీవితాన్ని బాగు, దీన్ని కూడా వీడియో చేయాలని నేను ఇప్పుడు. నీ జీవితాన్ని బాగు చేస్తే అతి గొప్పది కదా. అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత, లేకపోతే చేసేది ఏమీ లేదు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.